వైశాఖ మాసం విశిష్టత. వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం. మాసాలన్నింటిలో వైశాఖ మాసం ఉత్తమమైనది. విశేష దానాలకి ఎంతో పుణ్యప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది వైశాఖ మాసం. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తి కలిగి తీరుతుంది. ఈ మాసంలో ఏకభుక్తం, నక్తం ఆయాచితంగా భుజించడం ఉత్తమంగా చెప్పబడింది. వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది. యజ్ఞాలకు, తపస్సులకు, పూజాధికాలకు, దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది వైశాఖ మాసం. ఎవరైతే ఈ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో వారికి ఉత్తమ గతులు కలిగి తీరుతాయి. ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటితో రావి చెట్టు మొదళ్లను తడిపి ప్రదక్షిణాలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు. ఈ మాసంలో శివుడికి ధారాపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఫలితాలనిస్తుంది. మన సంస్కృతి ఉత్కృష్టమైనది. మనకు ఈ ప్రకృతి, అందులోని చరాచరాలన్నీ పూజనీయాలే. అంతేకాకుండా మనం కాల గణనకు ఉపయోగించే తిథులు, నక్షత్రాలు, వారాలు, మాసాలు అన్నీ ఎంతో గొప్పదనాన్ని, ప్రత్యేకతను సంతరించుకున్నటువంటివే. చాంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకుని ఫాల్గుణం వరకు 12 నెలలు ఉంటాయి. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత, విశిష్టత ఉన్నాయి. కార్తీక మాఘమాసాల తరువాత అంతటి మహత్యాన్ని స్వంతం చేసుకున్న పుణ్యప్రదమైన మాసం వైశాఖం. ఈ నెలలోనే పూర్ణిమ తిథి నాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు వచ్చింది. ఆధ్యాత్మికత, పవిత్రత, దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖ మాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన నెల. అందువల్లే వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు. అత్యంత పవిత్రమైన మాసంగా పేరు పొందిన వైశాఖ మాస మహత్యను పూర్వం శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీ మహాలక్ష్మికి వివరించినట్టుగా పురాణాలు పేర్కొంటున్నాయి. అత్యంత పవిత్ర మాసంగా చెప్పబడుతూ ఉన్న వైశాఖ మాసంలో ప్రతి దినము పుణ్యదినమే. అటువంటి 30 పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు పురాణ గ్రంథాల్లో వివరించబడ్డాయి. ముఖ్యంగా స్నాన, పూజ, దాన ధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం. వైశాఖ మాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది. అందుకు అవకాశం లేని స్థితిల్లో గంగా, గోదావరి వంటి పుణ్య నదులను స్మరించుకుంటూ కాలవల్లో గాని, చెరువులలో గాని, బావుల వద్ద గాని, అది కుదరకపోతే ఇంట్లోనే స్నానం చెయ్యాలి. నీటి యందు సకల దేవతలు కొలువు తీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి ఎండలు అధికంగా ఉండి మానవులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కనుక వేడి నుంచి ఉపశమనం కలిగించే వాటిని దానంగా ఇవ్వాలనేది శాస్త్ర వచనం. మంచినీళ్లు, గొడుగు, విసనకర్ర, పాదరక్షలు వంటివి దానం చేయడం శ్రేష్టం. అట్లే దాహంతో ఉన్నవారికి మంచినీళ్లు ఇవ్వడం, చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవతా అనుగ్రహం కలుగుతుంది. సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించాలి. శ్రీ మహావిష్ణువు వైశాఖ మాసం మొదలుకుని 3 నెలల పాటు ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడుట. అందుకే అతనికి అత్యంత ప్రీతికరమైన తులసి దళాలతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తాడని చెప్పబడుతోంది. వైశాఖే మాధవో రాధో. ఈ మాసంలో విష్ణు స్మరణతో, అభీష్ట దేవతారాధనతో నియమపాలన చేయడం ఇహపర శ్రేయస్సును ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ మాసాన్ని మహిమాన్వితమైన దివ్య మాసంగా శాస్త్రాలు వర్ణించాయి. ఈ మాసాన ప్రాతకాలాన లేచి మధుసూదనుడిని స్మరిస్తూ
స్నానం చేయడం విశేష ఫలప్రదం. ప్రాతఃసన్నియమ స్నానే ప్రీతాం మధుసూదన అంటే అదే విధంగా మాధవే మేషకే భానౌ మురారే మధుసూదన ప్రాతస్నానేన మే నాథ ఫలదేభోవ పాపహాన్ అనే ప్రార్థనతో తీర్థాలలో చేసిన స్నానం దివ్య ఫలాన్ని ఇస్తుంది. వైశాఖ మాసం అంతా శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో అర్చించే అత్యంత శ్రేష్టమని చెప్పబడింది.